నేను మీ రవికుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మన ఎస్ఆర్కే ఎకానమీలో కరెంట్ ఎకానమీలో భాగంగా 16th ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుతాం. 16th ఫైనాన్స్ కమిషన్ 29/11/2023లో ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి ఆర్థిక సంఘం యొక్క నియమ నిబంధనలు ఎలా ఉండాలని చెప్పేసి క్యాబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది, ఆమోదించడం జరిగింది. ఏ డేటు? 29/11/2023. ఈ ఆర్థిక సంఘము కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న నిధులు అంటే పన్నుల ద్వారా వచ్చిన నిధులను ఏ విధంగా విభజించాలో సూచనలు సలహాలను అందిస్తుంది ఆర్థిక సంఘము కేంద్ర ప్రభుత్వానికి. అయితే ఈ 16వ ఆర్థిక సంఘమును 31/12/2023 దీనికి ఒక చైర్మన్ నియమించారు. ఆ చైర్మన్ ఎవరంటే అరవింద పనగారియా. ఈ అరవింద పనగారియా గారు మనం తీసుకున్నట్లయితే ఇతను నీతి ఆయోగ్ యొక్క మొదటి ఉపాధ్యక్షుడుగా మనం పేర్కొనవచ్చు. ఇప్పుడు 2015 నుంచి 17 మధ్య అరవింద పనగారియా గారు నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడుగా పనిచేయడం జరిగింది. అలాగే ఇతను కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కూడా పనిచేశారండి అరవింద పనగారియా గారు. మరి ఈ డేట్స్ మనం గమనించాలి. 16వ ఆర్థిక సంఘము మరి వీరి యొక్క సూచనలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతాయి అంటే వీటిని అమలు చేస్తారంటే 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 వరకు అంటే 5 సంవత్సరాల వరకు కొనసాగుతాయి. వాస్తవానికి మనం దీని స్టాక్ గమనించినట్లయితే ఆర్థిక సంఘాన్ని 280 ఆర్టికల్ అండి. అంటే ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థ. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ప్రకారము ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి చేత మరి నియమించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్థిక సంఘము అనేది మరి తమ యొక్క నివేదికను ఎవరికి ఇస్తారు అంటే రాష్ట్రపతికి ఇస్తారండి. మరి వీరు ఈ అరవింద పనగారియా యొక్క కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ తమ నివేదికను మరి ఎవరికి సమర్పించాలి? రాష్ట్రపతికి సమర్పించాలి. అంటే ద్రౌపది ముర్ము గారికి సమర్పించాలి. మరి ఎప్పటి వరకు సమర్పించాలి? దీనికి కూడా ఒక డేట్ ఇవ్వడం జరిగింది. దీన్ని గమనించినట్లయితే 31 అక్టోబర్ 2025 వరకు వీరు తమ యొక్క నివేదికలు అంటే 16th ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించిన విధి విధానాలను 31/10/2025 నాటికి వీరు మరి రాష్ట్రపతి గారికి వీరి యొక్క కమిషన్ సూచనలు సలహాలు అందించడం జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. ఇలా మనం ఈ యొక్క కరెంట్ ఎకానమీలో భాగంగా మన ఛానల్ ద్వారా ఈ యొక్క క్లాసును చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా గమనించండి. ఏ అప్డేట్ కావాలన్నా మన యొక్క ఎస్ఆర్కే ఎకానమీని ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్.